వీడియోలో యూజ్ చేసిన ప్రోడక్ట్స్ మీకు నచ్చాయా? దాని గురించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం కింద ఉన్న లింక్స్ని క్లిక్ చేయండి. అరే లేరా, అబ్బా ఏంటే నీ గోల పొద్దు పొద్దున్న? నా ఫ్రెండ్ వస్తుంది. నీ ఫ్రెండ్ వస్తే నేనేం చేయాలి? డ్రెస్ వేసుకోపోయి. వేసుకుని ఉన్నాగా. ఈ అవతారంలో తను నేను చూస్తే భయపడుతుంది. అదేమన్నా పెద్ద ఎలిజబెత్ టైలరా? ఆ టైలర్ అంకుల్ కూతురే కదా. అరే తిను వేరే ఫ్రెండ్, వాళ్ళు రీసెంట్ గా హైదరాబాద్ వచ్చారు. తను నా కొత్త ఫ్రెండ్. నీ కొత్త ఫ్రెండ్ అయినా చాలా చెత్తగా ఉంటుంది నాకు తెలుసులే కానీ వెళ్ళు. అమ్మవి చూడు. రేయ్ చెల్లి చెప్తుంది కదా, లేచి రెడీ అవ్వు. ఏంటమ్మా దీని ఫ్రెండ్స్ కోసం నేను బెండ్ అవ్వాల్సి వస్తుంది? ఈ అమ్మాయిలకి జుట్టు ఎందుకు అడ్డంగా ఉంటుంది అర్థం కాదు. ఇంత అందంగా ఉందేంటిది? అర్జెంటుగా పరిచయాలు పెంచేసుకోవాలి. వస్తున్నా. హాయ్. తను బ్రదరా? తనకు మాత్రమే. ఫ్రెండ్ కి బ్రదర్ అంటే నాకు కూడా ఫ్రెండే కదా. ఫ్రెండ్ అంటే నా గురించి నేను చెప్తే బాగోదు. చెప్పే. చెప్పాడు కదా నా బ్రదర్ అని. బీటెక్ 5th ఇయర్ చేస్తున్నాడు. ఇంట్రడక్షన్ లోనే ఇన్సల్టింగ్. అంటే డ్యూయల్ డిగ్రీయా? కాదు, సింగిల్ డిగ్రీ. సిగ్గుపడేలా చేస్తున్నాడు. మీరు మాట్లాడుకోండి, నేను వస్తా. ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చో, నీ గురించి ఇంకా చాలా చెప్పాలి. అర్జెంటుగా వర్క్ ఉంది. లే కూర్చో. అంటే బ్యాక్లాగ్సా? బ్యాక్లాగ్సే. చిన్నప్పటి నుంచి బ్యాక్ బెంచ్, ఇప్పుడు బీటెక్ లో బ్యాక్లాగ్స్. టోటల్ గా అన్నిట్లో బ్యాక్వర్డ్. సింపుల్ గా చెప్పాలంటే దరిద్రానికి బెస్ట్ ఫ్రెండ్ వీడు. ఇంకా ఆపుతావా నీ దరిద్రమైన ఇంట్రడక్షన్? ఛీ, బొత్తిగా కామన్ సెన్స్ లేకుండా పోతుంది రోజు రోజుకి ఇది. ఈ టైంలో ఆవిడ మీరా? ఇంట్లో ఎవరు లేరండి. తెలిసే వచ్చాను. అంటే శిరీష కాల్ చేసింది, తను వచ్చేసరికి టైం పడుతుంది, వెయిట్ చేయని చెప్పింది. సరే రండి. ముద్దు వచ్చేస్తాను. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఓకే. ఇదే మంచి టైము. ఎలాగే అని ఈరోజు ప్రపోజ్ చేశారు. మీరు చాలా బాగుంటారండి. ఏంటి? అదే ఫ్రెండ్స్గా మా చెల్లి మీరు బాగుంటారని చెప్తున్నాను. మిమ్మల్ని చూస్తుంటే నా చిన్నప్పుడు ఫ్రెండ్ చిన్ని గుర్తొస్తుంది. చిన్ని ఎవరు? నన్ను చూస్తే తనెందుకు గుర్తుకొస్తుంది? తను కూడా మీలాగే పెద్ద కళ్ళు, చెబ్బి చిక్స్ వేసుకొని బాగా అందంగా ఉండేది. ఒక ముక్కలో చెప్పాలంటే తను నా ఫస్ట్ క్రష్. ఇప్పుడు టచ్లో లేదా? లేదండి. ఏ? ఒకరోజు టీచర్స్ డే మీటింగ్కి తను వాళ్ళ పేరెంట్స్ బాగా అందంగా తయారు చేసి తీసుకొచ్చారు. వాళ్ళకి బాగా ముద్దొచ్చి ముద్దు పెట్టుకున్నారు. నాకు కూడా ముద్దొచ్చి నేను ముద్దు పెట్టుకున్నాను. ఆ తర్వాత వాళ్ళు నన్ను హద్దుల్లో పెట్టారు. అప్పటి నుంచి టచ్లో లేను. మీరు కథలు బాగా రాస్తారా? లేదండి, చెప్తుంటాను. ఏముందండి, ఇంటికి లేటుగా వచ్చినప్పుడు నాన్నకి, ఖర్చులకు డబ్బులు అవసరమైనప్పుడు అమ్మకి. ఆయన ఎందుకు అలా అడిగారు? ఏం లేదు, మీ మాటలు చాలా కొత్తగా ఉన్నాయి. ఎంతసేపు మాట్లాడినా వినాలనిపిస్తుంది. నిజంగానే నా మాటలు మీకు నచ్చాయా? అయితే నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలనుకుంటున్నాను.
అప్పుడే అప్పుడే వచ్చేసావేంటి? వచ్చావేంటి? ఇంకొంచెంసేపు ఆగిరానా? అలా అని కాదు, మరి లేట్ అవుద్దన్నావు కదా అని. రా. ఉండొచ్చు కానీ మరీ అంత ఉండకూడదు. ఏంటి? క్యూట్నెస్ కనుక ట్యాక్స్ కడితే నువ్వు పూటకో కోటి కట్టినా సరిపోదు. నువ్వింత అందంగా తయారై వస్తే మాలంటల పరిస్థితి ఏంటి? నువ్వు నీ మాటలు వింటుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నీకో సర్ప్రైజ్. సమయం సందర్భం లేకుండా గిఫ్ట్ ఏంటి? సమయం సందర్భం ఉన్నప్పుడు ఎవడైనా ఇస్తాడు. సమయం సందర్భం లేకుండా ఇచ్చేవాడే ప్రేమికుడు. ఏంటిది? చూడు. గోల్డ్ రింగ్ చాలా బాగుంది. నా బంగారానికి ఈ బంగారం గిఫ్ట్గా కాదు, ఈ బంగారానికే నా బంగారాన్ని గిఫ్ట్ ఇస్తున్నా. You're my soul, my heart, my beautiful. You're my first, my last. ఇక్కడున్న చైర్లకి టేబుళ్ళకి వినడానికి చెవులు, స్పందించడానికి మనసు లేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే అవి కూడా నీ మాటలకి పడిపోతాయి. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఐ లవ్ యూ దీపా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ దీపా. ఐ మిస్ యూ దీపా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. కల్లో కూడా బాగానే పులిహోర కలుపుతున్నారా? ఏంటి ఇదంతా కళ? నువ్వు ఇంకా దీపాన్ని కల్లోనే కలుసుకోవాలరా. అదేంటి? వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వేరే స్టేట్కి వెళ్ళిపోతున్నారు. ఈలోపే నేను వెళ్ళి ప్రపోజ్ చేశానా? తను అనుకునేలాంటి అమ్మాయి కాదు. వాళ్ళ చాలా పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అనవసరంగా నువ్వు తనకు ప్రపోజ్ చేసి మా ఫ్రెండ్షిప్ చెడగొట్టకు. సరే. నీ జాబ్ ఎలా ఉంది? ఇంకే హైదరాబాద్లో జాబులు అయితే మన వల్ల కాదే. నాన్న అడిగి మన ఊర్లోనే ఏదైనా బిజినెస్ పెట్టుకుని సెటిల్ అయిపోతాను. ఏదో ఒక డెసిషన్ తీసుకొని తొందరగా సెటిల్ అవ్వరా. మీ ఫ్రెండ్స్ అందరు పెళ్లి చేసుకున్నారు, నువ్వెప్పుడు చేసుకుంటావు? బావగారు ఏం చేస్తున్నారు? తను ఇంకా ఆఫీస్ నుంచి రాలేదురా. ఒక్క నిమిషం, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఆగు. సరే. ఎలా ఉన్నా? బాగున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. అవునా? హాయ్. మా వారు, హాయ్. మా సన్. టైం అవుతుంది, వెళ్దామా? బాయ్. శిరీష్ని అడిగానని చెప్పు. ఇప్పటికీ నీ కళ్ళు నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నాయి. నన్ను ప్రేమించానని ఎందుకు చెప్పలేదని. నీ జీవితంలో వచ్చి వెళ్ళిపోయి ఒక మేఘాన్ని నేను కావచ్చు, కానీ నా జీవితానికి ఆకాశాన్ని నువ్వే. కనబడుతూనే ఉంటావు, కానీ ఎప్పటికీ అందం.